నా పేరు వెంకటేశ్వర్లు అండి, కర్ణ వెంకటేశ్వర్లు. ఇక్కడికి వచ్చి నేను 2-3 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఇది రెండోసారి ఇప్పుడు రావటం. ఇంతకుముందు గతంలో పోయిన సంవత్సరం వచ్చింది. ఆ రోజు మంచిగానే స్పందించింది గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఈసారి 3 రోజులు అవుతుంది వచ్చి, ఒక్కళ్ళు కూడా కనీసం మంచినీళ్ళు ఇటానికి కూడా ఎవ్వరు రావట్లేదు, ఒక్కడు కూడా రావట్లేదు. ఇట్లా ఘోరంగా ఉంది. నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఫుడ్ లేదు, బట్టలు లేవు, మొత్తం కొట్టపోయినాయి. కట్టు బట్టలతో ఉన్నాం. ఎట్లా కనీసం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ అని ఇవ్వాలిగా గవర్నమెంట్. అసలు వచ్చిన నాదుడే లేడు, ఇటు మొత్తం ఖరాబ్ అయింది. నీళ్ళు లేవు, ఏం లేవు, అట్లా ఉందండి పరిస్థితి. మరి ఇంత ఈ సామాన్ అంతా తీసేసి పనిచేసేదనా? పనిచేసి అన్ని రోడ్డు మీద వేసిపోతారండి. అన్ని రోడ్డు మీద వేసినాం. బట్టలు కూడా లేవు. బట్టలు వేరే వాళ్ళ బట్టలు దొరుకుతున్నా నేను. అది లేవు, బట్టలు లేవు. ఇక 3 రోజులు తానం చేయక మంచినీళ్ళు కూడా లేవండి. అంత మంచినీళ్ళు లేకపోతే ఎవరు ఇస్తలేరా? ఎవరో ఒక దాత వచ్చి ఇస్తాను, కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఎవ్వరూ రావట్లేదండి. పులిహార ప్యాకెట్ వేరే వాళ్ళు ఇచ్చారండి ఇప్పుడే. ఇది తిని ఇవి ఉండటమే, వేరే ఏం లేదు. ఇక మంచినీళ్ళు కూడా లేవు. మా గత ప్రభుత్వం ఎట్లుండనే? గత ప్రభుత్వం మంచిగా ఉందండి. మంచిగా కనీసం 2 గంటల్లో వచ్చి ఇక్కడ చూశారు. పోయిన సంవత్సరం గత ప్రభుత్వం మంచిగా చూసింది. ఈ గవర్నమెంట్ అయితే అసలు వచ్చిన నాదులే లేడు, ఇక్కడికి చూసినోడు కూడా లేడు. ప్రజాపాలన అన్నారు, 3 మంత్రులు. ఏం బాగాలేదండి. ఎందుకండి ఖమ్మంలో 9 సీట్లు గెలిపించారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు ఇలాంటి వాళ్ళ చేతగానే ఇదా? ఎందుకండి ఇప్పుడు ఆపద వచ్చిన ఇప్పుడే కావాల్సింది. ఆపద లేనప్పుడు మేము కోరం కదా. ఆపదకి కావాల్సింది ఏంది? వాళ్ళు రావాలి, చూడాలి. మంచితనమే వాళ్ళు. అట్లా ఇంత లాస్ అయింది, లక్షలు లాస్ అయింది. కనీసం నీళ్ళు ఇచ్చేటాడని ఉండాలిగా. ముఖ్యమంత్రి వచ్చిండు కదా, ఎక్కడికి వచ్చిందండి? అసలు ఏడి ఖమ్మం వచ్చిండు అని అన్నారు. అసలు ఏ బజార్కి వచ్చిండు, ఏడిపోయింది, ఎవరికి తెలియదు. మినిమం 5 అడుగులని చేసిండా? అసలు చేయి కూడా కనపడలేదండి. అసలు ఆ మనిషే కనపడలేదు ఇంతవరకు. అది ఖమ్మం అయితే వచ్చినన్న మాటే కానీ ఎక్కడుండో కూడా తెలియదు. అంటే స్థానిక మంత్రులు నచ్చారా? అసలు ఎవరు రాలేదండి, ఒక్కళ్ళు కూడా రాలేదండి ఇక్కడికి. అసలు మంత్రులు కాదు, ఇక్కడ లోకల్లో ఉన్న అధికారులు కూడా ఎవరు రాలేదు. మున్సిపాలిటీ నుంచి కూడా ఒక్కడు రాలేదు. మున్సిపాలిటీ నుంచి వచ్చి ఏంటి మీకు ఏమైనా కావాలా, ఏంటమ్మా పరిస్థితి? పాములు అసలు ఉండలేకపోతున్నాం. ఏదైనా కదిలిద్దామంటే అంత ఘోరంగా ఉంది. ఆ చెత్తలో చెత్త అంతా ఇంట్లో చెత్త. ఆ చెత్త మొత్తం ఎట్లా వస్తుంది బయటికి? పాములు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, ఏమున్నాయా పట్టుకోవాలని భయం అవుతుంది. అంత ఘోరంగా ఉంది. కనీసం మున్సిపాలిటీ నుంచి ఉన్నత అధికారులు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి చూసిన వాళ్ళు లేడండి. అట్లా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పటికైనా సరే వచ్చి ఏమన్నా మంచినీళ్ళు, ఆహారం ఏమన్నా ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదండి. 3 రోజులు అయింది కూడా. ఇవాటికి వచ్చి ఇట్లా చేద్దామని ఒక్కడు వచ్చినోడు కూడా లేడు. అది